రెండెర్రా పిల్లలు బాగున్నారా? నిన్నటి కథ నచ్చిందా? మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మరి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది కదర్రా. సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మన కథ దయ్యగల దయ్యాలు. పని ఉండి పట్నం వెళ్ళిన శౌరి సూర్యాస్తమయం వేళ పని ముగించుకుని హడావిడిగా తన ఊరుకు బయలుదేరాడు. కొంచెం చురుగ్గా నడిస్తే అర్ధరాత్రికి ముందే ఇల్లు చేరవచ్చునని అతడి ఆశ. కానీ దారిలో ఉన్న చిట్టడివి చేరేసరికి పెద్ద పెట్టిన వర్షం ప్రారంభమైంది. అతడు వర్షం తగ్గే వరకు ఒక చెట్టు కింద వణుకుతూ నిలబడి తిరిగి నడక సాగించాడు. అయినా అర్ధరాత్రి సమయానికి సగం అడవే దాటగలిగాడు. చలి విపరీతంగా ఉన్నది. కొంచెం దూరం నుంచి తోడేళ్ల అరుపులు, నక్కల ఊలలు వినిపించసాగాయి. తెల్లవారే వరకు భద్రమైన చోట చూసుకొని తల దాచుకోవడం మంచిదని తోచింది శౌరికి. అదృష్టవశాత్తు దారికి కొంచెం పెడగా ఉన్న పెద్ద మర్రి చెట్టు శౌరి కంటబడింది. ఆ చెట్టు బోదెలో మనిషి పట్టగలంత పెద్ద తొర్ర ఉన్నది. అందులో వెచ్చగా ఉండటంతో శౌరి లోపలికి పోయి కూర్చున్నాడు. వెంటనే అతడికి కునుకు పట్టింది. నెత్తిమీద ఏవో గలగలమంటూ పడుతూ ఉంటే ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు శౌరి. 3 దయ్యాలు దోసెళ్లతో డబ్బు ఆ తొర్రలోకి గుమరిస్తున్నవి. తొర్రలోంచి తల బయటికి పెట్టి పిశాచాలను చూసిన శౌరి కెవ్వుమన్నాడు. భయపడకు, మమ్మల్ని చూస్తూనే ఎందుకా పిచ్చికేకలు అన్నవి దయ్యాలు. శౌరి ఎలాగో గొంతు పెగిల్చుకొని దయ్యాలు కనుక అన్నాడు. దయ్యాలన్నీ ఒకేలా ఉండవు, వాటిల్లోనూ దయగలవి ఉన్నాయి. మేం ఆ కోవకు చెందిన వాళ్ళం అన్నదొక దయ్యం. ఆ మాటకొస్తే ఈ కాలం మనుషులు దయ్యాల కిందునా తీసిపోరు. అయినా వాళ్లకు దయ్యాలంటే చెడ్డవని, హాని కలిగిస్తాయని ఒక దురభిప్రాయం ఏర్పడిపోయింది. దాన్ని పోగొట్టేందుకు మనుషులతో స్నేహం చెయ్యాలని మా కోరిక అన్నది మరొక దయ్యం. అందుకే ఈ తొర్రలో డబ్బు దాస్తున్నాం. మనిషికి డబ్బంటే మహా ఆశ గదా. నువ్వు మంచి సమయంలోనే మా కంటపడ్డావు. ఈ డబ్బు మీ ఊరు వాళ్ళందరికీ పంచి వాళ్లతో మాకు స్నేహం కుదిరేలా చెయ్యి అన్నది 3వ దయ్యం. మూగిలా అంతా వింటూ తలాడిస్తున్న శౌరిని, బాబ్బాబు ఈ పని చేసి పుణ్యం కట్టుకో అంటూ 3 దయ్యాలు బ్రతిమలాడటం ప్రారంభించాయి. అవును, దయ్యాల పేరు చెబితేనే పిల్లలు దడుచుకుంటారు. వాళ్లకు ఈ డబ్బు మీ నుంచి బహుమతిగా వచ్చిందని చెప్పి దయ్యాలంటే వాళ్లకున్న భయం పోగొడతాను అంటూ శౌరి డబ్బంతా మూట కట్టుకున్నాడు. బాబు ఆ పని చేస్తివా మేం బతికిపోతాం. రేపు రాత్రికి మళ్ళీ ఇక్కడికి రా అంటూ దయ్యాలు అదృశ్యమైపోయాయి. ఆ సరికి తెల్లవార వస్తున్నది. శౌరి పట్టరాని ఆనందంతో డబ్బు మూట భుజాన వేసుకుని ఇల్లు చేరాడు. పట్నంలో పనైందా? మళ్ళీ వెళ్ళాలా? అదేమిటి భుజాన మోతబరువు అని అడిగింది శౌరి భార్య భాగ్యం భర్తను చూస్తూనే. భుజాన భాగ్యం ఉన్నదే వెర్రిదానా, ఇక మనం పట్నంలో కాపురం పెట్టి ఒక వెలుగు వెలగడమే తరువాయి అంటూ డబ్బు నేల మీద గుమ్మరించి జరిగినదంతా భార్యకు చెప్పాడు శౌరి. మీ తెలివి తెల్లవారినట్టే ఉంది. ఈ కాస్త డబ్బుతో పట్నంలో కాపురం పెట్టడమా? ఎలాగూ దయ్యాలు మళ్ళీ రమ్మన్నాయి గదా, పోయి మరి కాస్త డబ్బు పట్టుకురండి అంటూ అందుకు మార్గం కూడా చెప్పింది భాగ్యం. మర్నాటి రాత్రి అదే మర్రి చెట్టు దగ్గరకి దయ్యాలు శౌరి కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. అవి శౌరి తనకు సమీపిస్తూ ఉండగానే, వచ్చావా? మేమిచ్చిన డబ్బు తీసుకుని పిల్లలేమన్నారు అని ఆత్రంగా అడిగినాయి. తెగ మురిసిపోయారు. దెయ్యం బాబాయిలను చూపించమని ఒకటే పోరు అన్నాడు శౌరి. ఇకనే అయితే పద అంటూ పొంగిపోయాయి దయ్యాలు. కొంచెం నిదానించండి, పిల్లలు సంతోషపడి లాభం లేదు. పెద్దవాళ్లే కదా వాళ్లకు దయ్యాలంటే చెడ్డవని నూరిపోసేది. కనుక మనం వాళ్లకు కూడా కొంత డబ్బిచ్చి మంచి చేసుకోవాలి. అవునట్టు మీరు చెప్పేదాకా నేను గమనించనే లేదు. నిజంగా మనిషికి డబ్బంటే మహాచెడ్డ ఆశ అన్నాడు శౌరి. దయ్యాలు పెద్దవాళ్ల కోసమని శౌరికి మరికొంత డబ్బుని ఇచ్చినాయి. శౌరి భార్య భర్త తెచ్చిన డబ్బు చూసి ఇవేవో వెర్రి దయ్యాల్లా ఉన్నాయి. అయినా మరికొంత డబ్బు గుంజి వాటిని మనం శాశ్వతంగా వదిలించుకోవాలి.
అందుకు ఒక రాత్రి ఊరి జనాన్ని రచ్చబండ దగ్గర సమావేశపరుస్తానని చెప్పి దయ్యాలను వాళ్లతో స్నేహం కలపమను. అవి సరేనంటే ఇలా చెయ్యి అని ఆ చేయవలసిందేమిటో భర్తకు చెప్పింది. శౌరి భార్య తెలివితేటలను మెచ్చుకొని ఆ రాత్రి దయ్యాలతో మీరిచ్చిన డబ్బు తీసుకొని పెద్దవాళ్ళు చాలా సంతోషించారు. కానీ వాళ్ళల్లో బాగా మూఢనమ్మకాలున్న ఆడవాళ్ళు అంతగా తృప్తి పడినట్టు లేదు. వాళ్లను తృప్తిపరచాలి అంటూ దయ్యాల నుంచి మరికొంత డబ్బు తీసుకొని మర్నాటి రాత్రి వాటికి ఊరి రచ్చబండ దగ్గరకు వచ్చేయమన్నాడు. ఆ పగలు శౌరి ఊరి వాళ్లతో ఈ రాత్రి మొదటి జామున దయ్యాలు రచ్చబండ దగ్గరకు వస్తాయి, కళ్ళారా వాటిని చూడాలని కోరిక ఉన్నవాళ్ళంతా రండి అని చెప్పాడు. జనం కుతూహలం కొద్దీ పెందరాడే భోజనాలు చేసి జామురాత్రి కాగానే రచ్చబండ దగ్గరకు చేరారు. శౌరి వాళ్లతో అంతా ఒకే ఊరి వాళ్ళం గనక నిజం చెప్పేస్తున్నాను. నాకు ఈ మధ్య ఒక దూరపు బంధువు ఆస్తి అని నసుకుతూ, దాచడం ఎందుకు, చాలా పెద్ద మొత్తం సంక్రమించింది. అందులో కొంత ఖర్చు చేసి మన ఊళ్ళో ఒక ఉచిత వైద్యశాల కట్టిద్దాం అనుకున్నాను. కానీ రాత్రి నిద్రలో ఉండగా 3 దయ్యాలు నన్ను తట్టి లేపి అలా వైద్యశాల కట్టించవద్దని గట్టిగా హెచ్చరించాయి. ఈ మధ్య వాళ్ళ దిక్కుమాలిన లోకానికి వచ్చే వాళ్ళ సంఖ్య బాగా తగ్గిపోయిందట. ఈ రాత్రి మన ఊరు వచ్చి కొందరిని తమ వెంట తీసుకుపోతాయట. మీరంతా ధైర్యంగా ఉండి ఆ దయ్యాలకు తగిన శాస్తి చెయ్యాలి అని చెప్పాడు. ఒక పావుగంట గడిచే లోపల 3 దయ్యాలు ఆనందంగా నవ్వు మొహాలతో జనం దగ్గరకు వచ్చాయి. వాటిని చూస్తూనే కొందరు పారిపోయారు. ధైర్యవంతులు నిలబడి వాటి మీద రాళ్ళు చెప్పులు విసరడం ప్రారంభించారు. 3 దయ్యాలు చేతులు జోడించి, అయ్యలారా తొందరపడకండి, మేము ఇక్కడికి వచ్చింది మీకు హాని చేసేందుకు కాదు, స్నేహం కోరి అన్నవి. అయినా జనం వాటి మీద చెప్పులు రాళ్ళు విసరడం మానలేదు. దయ్యాలు పూర్తిగా ఆశాభంగం చెంది అక్కడి నుంచి బయలుదేరాయి. శౌరి వాటిని కొంత దూరం పోయాక కలుసుకొని, చూశారా మనుషులు ఎంత స్వార్థపరులో, వాళ్లకు మీ డబ్బు పనికి వచ్చింది కానీ స్నేహం పనికి రాలేదు, నమ్మక ద్రోహులు అన్నాడు ఆవేశం నటిస్తూ. దయ్యాలు ఎంతో శాంతంగా, నువ్వు మనిషివే అన్న సంగతి మర్చిపోకు, ఇది మాకు జన్మజన్మలు గుర్తుండే అనుభవం అంటూ మాయమైపోయాయి. పీడ విరగడైంది అని పైకే అనేసి మహదానందంగా శౌరి ఇంటి దారి పట్టాడు. అతడు ఇల్లు చేరి అక్కడి పరిస్థితులు చూసి గుడ్లు తేలవేశాడు. ఊరి జనంతో తనకు ఆస్తి బాగా కలిసిందని చెప్పడం విన్న దొంగలు అతడి ఇంట జొరబడ్డారు. వాళ్ళు శౌరి భార్యను స్తంభానికి కట్టేసి దయ్యాలిచ్చిన డబ్బుతో పాటు అతడు కష్టపడి కూడబెట్టినది కూడా దోచుకున్నారు. శౌరి భార్య కట్లు విప్పుతూ, పశ్చాత్తాపపడుతున్న వాడిలా, మనుషుల్ని మోసగించినా దయ్యాల్ని మోసగించినా మోసం మోసమే, దానికి పశ్చాత్తాపం తప్పదు అన్నాడు. పిల్లలు, కథ నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి, మరి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా. పిల్లలు, నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి. అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి, సరేనా?